హాయ్ అండి. మన గార్డెన్లో కనకాంబరం కలర్ మందార పువ్వు చూపించాను కదా, పువ్వులో పువ్వు. ఆ మొక్కకి చూడండి ఒంటరెక్క ఎర్ర మందార పువ్వు పూసిందండి. శుక్రవారం రోజు చక్కగా మనం అమ్మవారికి పెట్టుకోవటానికి ఎలా వచ్చిందో చూడండి. దీనికి ఎర్ర మందార కోసి అమ్మవారికి పెడతానండి. ఈ కుండీలో మనం పసుపు వేసాం కదండి, దానిలో తోటకూర వచ్చింది. పసుపుతో పాటు తోటకూర కూడా పెరిగింది. తోటకూరే బాగా వచ్చేసింది. ఇదంతా పసుపు మనం పెట్టాం కదా. ఇదేమో దోస, ఇదేమో టమాటా వచ్చింది. పైకే కనిపిస్తుంది కొంచెం దుంపలు. ఇది నెమల తోటకూర అండి. ఇవి కూడా అట్లా మన ప్రతి కుండీలోనూ వస్తూనే ఉంటాయి కదా. ఇదేమో ఎర్ర తోటకూర, ఇది మామూలు తోటకూర. ఇవన్నీ ఉండేటప్పటికి దుంపలు చూడండి పైకి వచ్చేసినాయి, మట్టి అంతా లేకుండా పైకి. అన్నీ ఒకసారి పెట్టాను, అవి ఎంత బాగా వచ్చినాయి. ఇదేమో తర్వాత మీకు చామాకండి. ఇది కూడా పప్పు చేసుకోవచ్చు. చామాకుని రేపు కోసుకుందాం. చామాకు ఈ రోజుకైతే తోటకూరేనండి. చామాకు చూడండి, ఒక్క దుంప ఎంత బాగా వచ్చింది. ఆకులు మనకి 2 దుంపలు ఆకులు పెట్టుకుంటే సరిపోతుంది. ఇది కూడా పసుపు వేసింది. నేను తీసేస్తున్నాను ఎందుకంటే మనకు పసుపు రావాలి కదా, అందుకోసమని. ఇంకా తోటకూర అయితే ఇట్లా పీకేస్తున్నాను. ఎక్కువ శాతం నేను పీకేస్తాను, కట్ చేసినా కూడా వచ్చింది. నెమల తోటకూర, ఎర్ర తోటకూర, మామూలు తోటకూర ఎంత వచ్చిందో చూడండి మనకి తోటకూర.